వరంగల్లో టీ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరమైంది. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్ తో సహా ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. భూపాలపల్లి సభలో దిగ్విజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వరంగల్ జిల్లా నుంచి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మీరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించి ఉంటే మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి మీరు నమ్మేవారని చెప్పి నేను మనం చేస్తున్నాను. आपने संसद में जिनको भेजा वो संसद में जाने के बजाय विधानसभा में जाने चले गए. ఎవరైతే వరంగల్ పార్లమెంట్ నుంచి మీరు పార్లమెంట్ పంపారో అది వదిలేసుకొని ఆయన ఎమ్మెల్సీగా అయిపోయింది. ఇప్పుడు अब एक बड़ी अजीब बात है कि इस भारत का प्रधानमंत्री एक ऐसा व्यक्ति है जिसने अपने चुनावी भाषण में कहा था कि भाजपा को जिता दो, नरेंद्र मोदी को प्रधानमंत्री बना दो, हर व्यक्ति के खाते में काला धन विदेशों से लाके 15-15 लाख रुपए जमा करा दिए जाएंगे. ఈ రోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారంలో బీజేపీని సెంటర్లో ఎన్నిక చేస్తే బీజేపీని ఎన్నుకుంటే మరి ప్రతి భారతదేశంలో ప్రతి మనిషి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు జమ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది నరేంద్ర మోదీ అని చెప్పి మనం చేస్తాం. क्या 15 लाख आपके खाते में जमा हो गए? మీ అకౌంట్ లో ఎవరైనా 15 లక్షల రూపాయలు జమ చేసిండ్రా? यही नहीं है. और उन्होंने ये भी कहा था कि हम लोगों को, युवकों को रोजगार दे देंगे. रोजगार मिल गए क्या? నరేంద్ర మోదీ విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాడు. మీకు ఉద్యోగాలు వచ్చినాయా? एक ऐसा झूठा वादा करने वाला प्रधानमंत्री बन गया और दूसरा झूठा वादा करने वाला तेलंगाना का मुख्यमंत्री बन गया. తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిన ఒక ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. తప్పుడు మాటలు తప్పుడు వాగ్దానాలు ఇంకో ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు. क्या तेलंगाना के मुख्यमंत्री ने जो वादे किए थे उसने पूरे किए क्या? తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్నికల్లో వాగ్దానాలు పూర్తి చేశాడా చెప్పండి. किए कि नहीं किए? చేశాడా లేదా? अरे जरा जोर से बोलिए, किए कि नहीं किए? చెప్పాలి. अब नहीं किए तो उसको सबक सिखाना चाहिए कि नहीं सिखाना चाहिए?